రాజమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలిపై అదే గ్రామానికి చెందిన రాజేష్ అనే యువకుడు వృద్ధురాలిపై తప్పతాడు అత్యాచారం చేశాడు. వరంగల్ జిల్లాలో సభ్య సమాజాన్ని తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 80 ఏళ్ల వృద్ధురాలిపై అదే గ్రామానికి చెందిన రాజేష్ అనే యువకుడు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనతో గ్రామంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొనగా స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వృద్ధురాలిపై జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఈ ఘటనపై పోలీసులు ఇంకా అధికారికంగా పూర్తి వివరాలను వెల్లడించాల్సి ఉంది. కేసు నమోదు అయ్యిందా, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారా అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల అధికారిక ప్రకటన అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. పురమని వెళ్ళాను. అయితే రాత్రికి 1 గంటకు వాళ్ళు వచ్చిండు. వాళ్ళ మనోడని నేను అనుకున్నా. వాళ్ళ మనోడు కాదనిపించింది. మళ్ళీ 2 గంటలకు ఆమె వచ్చింది. నేను చచ్చిపోతాను, దానం చేయన్నది. నువ్వు దానం చేసుడు కాదు, నేను చేసుడు కాదు, కానీ జర్రాకు అరిగిన కుక్కమ్మన్నా వెంటనే ఒంటలు పోసింది ఆ భయానికి. ఇక నా భార్యని లేపినా, నా కొడుకుని లేపినా, ఇంటిని అందరు లేపినా లేపి అంబులెన్స్లో పంపించాం. ఎట్లున్నది ఇప్పుడు ఆ పెద్ద ఆవిడ? ఆమె చిన్న ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఆమె? 80 చిల్లర ఉంటుంది. నీకేమవుతుంది? వదిన అవుతుందా? అన్నయ్య భార్య. ఆ పిల్లాడు ఇక్కడేనా? ఈ ఊరేనా అబ్బాయిది? అగైతే ఏం చేసిన ఊరే. అంటే ఎక్కడ వాళ్ళ ఇల్లు? ఎక్కడ అబ్బాయిది? అబ్బాయి దక్కన్నది. అంటే ఏమైనా తాగి ఉన్నాడా? తాగుడే. ఆ పిల్లాడు నైట్ మీ ఇంటికి వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎవరు చూడలేదా? 1 గంటకి ఎవరు చెప్తారు సార్? మధ్యరాత్రి 1ంటికి వచ్చాడా? ఒకటి కరెక్ట్ 1 గంట. ఇప్పుడు ఆ పిల్లాడు ఎక్కడ ఉన్నాడు మరి? కేసు అయిందా? పోలీస్ స్టేషన్ తీసుకుపోయినరు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి, ఆ ముసలాం పరిస్థితి ఎట్లున్నది? ఇక కొంచెం అయితే ఇంకా పెద్ద మేడం వచ్చి ఒక్క టెస్ట్ చేయాలన్నారు. అన్ని టెస్టులు చేసి అంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినరా లేకపోతే గాంధీ హాస్పిటల్ తీసుకుపోయినారు? పొద్దున మీరు చూసిరా ఆమె ఏమైనా స్పృహలో ఉన్నదా? 2-3 సార్లు వాంతులు చేసుకున్నది. ఆ పిల్లగాడు ఒక్కడేనా? వాళ్ళ ఫ్రెండ్స్ స్నేహితులు ఎవరైనా వచ్చారు? అబ్బాయి అడగకూడేనా? అంటే ఇట్లా ఈ అబ్బాయి ఇక్కడికి వచ్చేవాడు ఎప్పుడు? మళ్ళీ వచ్చేది. నేను ఓంకార్ నేను వచ్చిన తలుపు తీయమ్మ అని తలుపు ఓంగాడు పోలీస్ అయినా అన్నాడు అట్లా. ఓంకారు అంటే వాళ్ళ ఓంగాట అంటే కంటే నీకు తెలియదు. ఓంగాట అంటే ఎవరు? పోలీసు. సరే సరే, ఓంగాడు తలుపు తీయని అన్నాడు అట్లా. తీసిందట. ఇప్పుడు ఆ ముసలమ్మకు ఎంతమంది? 2 బిడ్డల కొడుకు. వాళ్ళు లేరా ఇక్కడ? లేరు. ఇప్పుడు ఆ ముసలమ్మ ఒకతే ఇక్కడ ఉంటుంది? ఒకతే. ఆమెకు పక్కకుంటే మేము వాళ్ళ భర్త తమ్మిని. యాదవ్సా అమ్మ వాళ్ళు? అంటే ఆ పిల్లలు ఎవరైనా బంధువులు అవుతారా ఈ అమ్మకి? పూర్వం సోపతిగన్ సారు. నేను అట్లా అంటే లేను. ఇప్పుడు వీళ్ళ మనవని సోపతిగన్లు వాళ్ళు. నిన్న వచ్చిన అబ్బాయి ఈ ముసలామెకి ఏమైనా బంధువు అవుతాడా? కాదు, ఆ పూర్వం వీళ్ళ మనవానికి సోపతి గారు. వీళ్ళ మన్మనికి దంటగాన్లు. ఇప్పుడు వాళ్ళ మన్మడు ఉన్నాడు ఇక్కడ ఊర్లో? లేదు, అందరు అక్కడనే ఉంటారు. కానీ వీడు నిన్న వచ్చిండు పండుగని. వీళ్ళ మన్మడు తాగుతాడా? తాగుతాడు. అంటే గంజాయి తాగి ఇట్లా చేసిండని అంటున్నారు. చూడండి ఎట్లా చెప్పాలని. గంజాయి మత్తులని పిల్లలంతా గ్రామస్తులు చెప్తున్నారు. గంజాయి తాగుతారు ఎక్కువ అని చెప్పి అంటున్నారు. అంటే ఇంతకుముందు తాగేవాళ్ళ వీళ్ళు? తాగుతారు. ఇప్పుడు మన్మని దోస్తులు వీళ్ళంతా తాగుతారా? తాగుతాండి. అంతేనా? అంత 20 పడతారు. ఇక వాళ్ళకి వస్తారు, పోనే పోరు. తాకుంటా కొనుక్కుంటా కొండ చికెన్ మన్ను మధ్యాహ్నం వాళ్ళకి ఎన్నుంటాయి పనులు. ఇంకా